నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ రాదు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాను ఎన్ని పనులైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే ఏ పని పూర్తయినా తానే చేశానని ప్రచారం చేసుకోవడం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారిందని సీఎం చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. నేను భోగాపురం విమానాశ్రయం కడితే తానే కట్టినట్లు చెప్పుకుంటున్నారు. త్వరలో పోలవరం పూర్తవుతుంది, అది నేనే కట్టానంటారు. ఇక అమరావతి నిర్మాణం పూర్తయ్యాక ఏమంటారు అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఉత్తరాది సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా అనకాపల్లికి నీటిని అందిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నేను ఎన్ని పనులైనా చేయగలుగుతాను. ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాం, నేను కట్టానంటాడు. రేపు పోలవరం పూర్తి అవుతుంది, అది కూడా నేనే చేశానంటాడు. రేపు అమరావతి పూర్తి అవుతుంది, ఏమంటాడు అని అడుగుతున్నా మిమ్మల్ని. అవునా కాదా? ఈ సంవత్సరమే ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఎక్కడికైతే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్తున్నాం. నేను కూడా బటన్ నొక్కచ్చు, లేకపోతే పరదాల చాటును రావచ్చు, నేను విమానంలో వచ్చి హెలికాప్టర్లో వచ్చి చెట్లు నరికేయచ్చు. మీ సమస్య పరిష్కారం అవుతుందని అడుగుతున్నా. అందుకే నేను ఆలోచించాను, నేను ముందుండి నడిపించాలి. అధికార యంత్రాంగానికి అప్పచెప్పినా, నేను ఎన్నిసార్లు మా అనగాని సత్యప్రసాద్కి చెప్పినా కొన్ని రోజుల తర్వాత ఇది అలవాటే కాదు అనుకుంటాడని నేను నిర్దిష్టమైన డేట్ పెట్టుకున్నాను. ప్రతి నెల 9వ తారీఖున మీ దగ్గరికి రావాలి, నేరుగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలి. ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్.